హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు మెట్రో రైలు కోసం పరుగులు పెట్టారు. ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు మెట్రో సిబ్బంది. కిలోమీటర్ మేర ప్రయాణికులు క్యూ కట్టారు. క్యూ లైన్లో ప్లాట్ఫామ్ పైకి చేరడానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు మెట్రో రైలు కోసం పరుగులు పెట్టారు. ప్రయాణికుల్ని క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు మెట్రో సిబ్బంది. దీంతో కిలోమీటర్ మేర ప్రయాణికులు క్యూ కట్టారు. క్యూ లైన్లో ప్లాట్ఫామ్ పైకి చేరడానికి 2 గంటల సమయం పడుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, మహేశ్వరి, దసరా సెలవులు ముగియడంతో అందరూ కూడా హైదరాబాద్ నగరానికి చేరుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ అటువైపు హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి. ఏదైతే విజయవాడ నుంచి కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్న వెహికల్స్ అన్ని కూడా రోడ్డుపై దాదాపు మెల్లమెల్లగా నడుస్తూ ఉండడంతో అందరూ కూడా ఆఫీసుకు వెళ్లే సమయం ఇవాళ సోమవారం కాబట్టి అందరూ కూడా మెట్రో చూస్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఎల్బీ నగర్ నుంచి మలక్పేట చాదర్ఘాట్ వరకు పూర్తిగా వాహనాలు సగమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ కూడా మెట్రోను చూస్ చేసుకున్నాడు. మొదట ఏదైతే స్టేషన్ ఉంటుందో ఎల్బీ నగర్ స్టేషన్ లో అందరూ కూడా మెట్రోను చూస్ చేసుకుంటూ అందరూ కూడా మెట్రోని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ప్రయాణికులు ఒక్కసారిగా వెళ్ళడంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పూర్తిగా కూడా ప్రయాణికులతో ఇంటిపై కిటకిటలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చాలా వరకు ఎక్కువ రావడంతో కూడా మెట్రో సిబ్బంది కూడా క్యూ లైన్ లో పాటిస్తూ ఉన్నారు. క్యూ లైన్ లో దాదాపు 2-3 కిలోమీటర్ల మేర పూర్తిగా ప్లాట్ఫామ్ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మెట్రో రైలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడైతే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏదైతే టికెట్స్ కొనుగోలు కానీ అలాగే అక్కడ నుంచి ప్లాట్ఫామ్ వెళ్ళడానికి కూడా దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని కూడా ఒక్కొక్క ప్రయాణికులు అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వారందరినీ కూడా క్యూ పద్ధతిలో పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ అంతా కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎక్కువ ప్లాట్ఫామ్స్ కానీ అలాగే దానికి సంబంధించి ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సుష్మిత.